Christian, how is your faith? Will it stand the storms of life? క్రైస్తవులారా, మీ విశ్వాసం ఎలా ఉంది? పెద్ద గాలి వానలు తుఫానులు మీ మీదకు వచ్చినప్పుడు మీ విశ్వాసం నిలబడి ఉంటుందా? Or will it experience shipwreck like some people did in the New Testament? లేదా కొత్త నిబంధన గ్రంథంలో కొంతమంది కలిగి ఉన్నటువంటి అనుభవం వలె తుఫానులు వచ్చినప్పుడు ఓడ పగిలిపోయినటువంటి అనుభవం, అనగా విశ్వాస విషయంలో దిగజారిపోయినటువంటి అనుభవం కలిగినటువంటి వారు ఉన్నారు, వారి వలె మీ జీవితం ఉంటుందా? When troubles come, and they will come, శ్రమలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవి వస్తాయి. if your faith is not strong, ఒకవేళ మీ విశ్వాసం బలంగా లేకుండా ఉన్నట్లయితే you will sink like Peter sank. పేతురు మునిగినట్లుగా మీరు కూడా మునిగిపోతారు. You will experience shipwreck in your life. మీ జీవితంలో ఓడ బద్దలైపోయినటువంటి అనుభవంలోనికి మీరు A వెళ్తారు. shipwreck of your faith. మీ విశ్వాసం అనేటటువంటి నావ పగిలిపోయినటువంటి అనుభవాల్లోనికి మీరు వెళ్తారు. Many people have experienced that. ఇటువంటి అనుభవం చాలా మంది ప్రజలు కలిగి ఉన్నారు గతంలో. Because their faith was not strong. ఎందుకంటే వారి విశ్వాసం బలంగా లేదు గనుక. And the only way your faith can be strengthened is by this book. నీ విశ్వాసాన్ని నీవు బలపరుచుకోవడం అనేది ఒకే ఒక మార్గం ద్వారా జరుగుతుంది. ఆ మార్గం కేవలం ఈ పుస్తకం మాత్రమే. Nothing else can be compared to this. దీనితో మరి ఏ విషయాన్ని కూడా దేనిని కూడా మీరు సరిపోల్చలేరు. The more time you spend with this book, ఈ పుస్తకంతో ఎక్కువ సమయాన్ని మీరు గడిపినట్లయితే, reading it, దీన్ని చదవడం ద్వారా, studying it, దీన్ని అధ్యయనం చేయడం ద్వారా, memorizing it, దీన్ని కంఠత చేయడం ద్వారా, obeying it, ఈ వాక్యానికి విధేయత చూపించడం ద్వారా, the more your faith will be strengthened. అంత ఎక్కువగా నీ విశ్వాసం అనేది బలపడుతుంది. And you yourself will be surprised. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను చూసి నీవే ఆశ్చర్యపోతావు. When those sufferings come, అటువంటి శ్రమలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు you will still be able to say to God, thy will be done. ఆ శ్రమలలో కూడా ప్రభువా నీ చిత్తమే జరుగును గాక అనే విధంగా నువ్వు మాట్లాడతావు. That's how God wants us to be. ఆ విధంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.